హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. పసుపు, ఫ్రెష్గా కడుక్కున్న పాలకూర, ఆయిల్, కారం, జీలకర్ర, కొత్తిమీర, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, ధనియాలు, కరివేపాకు, సాల్ట్, ఆనియన్స్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయిని పెట్టుకొని జీలకర్ర, ధనియాలను యాడ్ చేసుకుందాం. అలానే పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులో వెల్లుల్లి, ఎండుమిరపకాయలు యాడ్ చేసి అవన్నీ దూరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర, వెల్లుల్లి, ఆవాలను యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, పసుపును యాడ్ చేసుకుందాం. అందులో మనం గ్రైండ్ చేసిన పేస్ట్ని యాడ్ చేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయితేనే పాలకూర మంచి టేస్ట్ వస్తుంది, లేకపోతే ఆనియన్గా వస్తుంది. ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అలానే కారంని కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీక్లీ వన్స్ అయినా ఏదైనా ఆకుకూర తినండి. అలా తినడం వల్ల ఐస్కి మంచిది. ఇప్పుడు మనం ఫ్రెష్గా కడుక్కున్న పాలకూరని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ప్లేట్ని క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. ఎప్పుడు పాలకూర ఫ్రై, పాలకూర పప్పు కాకుండా ఇలా పాలకూర ఉల్లికారం ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది. చూడండి, వాటర్ అంతా ఇనికేటట్టు కుక్ చేసుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ అయితే కుక్ అవుతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం. చూడండి, ఇది పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు మన సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, మన ఎంతో టేస్టీ అయిన పాలకూర ఉల్లికారం రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.